ఎన్సీపీ అందిన వార్త. కాంగ్రెస్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా. అధిష్టానం ఒక్కసారిగా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో కానీ లైక్ చేయండి. అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడింది. ఇక ముఖ్యమంత్రిని మార్చిన కొన్ని నెలల తర్వాత మరో విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టగా ఆ పార్టీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. మంత్రివర్గంలో స్థానం ఆశించిన ఎమ్మెల్యేలు అవకాశం లభించకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ అయితే ఇక చెందారన్నమాట. మంత్రి పదవి లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా అయితే మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారన్నమాట. అందులో 10 మంది ఉన్నట్లు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎక్కడ అంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మరో తీవ్ర సంక్షోభం వచ్చింది. ముఖ్యమంత్రి పదవి మార్చిన కొన్ని నెలలకే అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడింది. ఇక పార్టీ తీరుపైన తీవ్ర ముసలం అసంతృప్తితో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయడం సంచలనం రేపుతుంది. మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయనున్నారనేటువంటి వార్త కన్నడ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయన్నమాట. సో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయగా అదే దారిలో మరో 10 మంది రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కేబినెట్ విస్తరణతో నిరాశ చెందిన ఎమ్మెల్యే పదవికి విజయపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్వంతరయ్య గౌడ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమోదం కోసం స్పీకర్ పంపారు. రేపు ఉదయం 10 గంటలకు బేలూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ కూడా రాజీనామా చేయనున్నారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయనున్నట్లు